కారు ఖాళీ, చిన్న లీడర్లు మొదలు రాష్ట్ర నేతలు పార్టీ నుంచి బయటకు, అనూహ్య పరిణామాలతో గులాబీ పరేషాన్. ఇటీవల ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లోకి, పార్టీ మారేందుకు మరికొందరు సిట్టింగ్లు కసరత్తు, ఒక్కొక్కరుగా పార్టీ విడుతున్న నేతలు, గుర్తింపు లేదని కొందరు లీడర్ల ఆందోళన, భవిష్యత్తు ఉండదనే భయం మరికొందరిలో, లోక్సభ ఎన్నికల ముందే బీఆర్ఎస్లో గందరగోళం, వలసల విచారణలో కేటీఆర్ ఫెయిల్ అయ్యారని టాక్, పరిస్థితులు చక్కదిద్దుకుంటే మరింత లాస్, నష్ట నివారణపై అధినేత సమాలోచనలు, జిహెచ్ఎం డిప్యూటీ మేయర్ శిలాత శోభన్ రెడ్డి కాంగ్రెస్ ఆహ్వానిస్తున్న దీపదర్శ మున్షి. ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది కూడా కాలయ్యేటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్లో ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అహంకారం ఏదైతే 10 సంవత్సరాల పరిపాలన ఉందో ఎంత అంటే అంత అహంకారంగా ఉంటుంది. కేసీఆర్ చెప్పేటువంటి నాదు లేడు, కేసీఆర్ మాట్లాడిన నాదు లేడు. ఆయన ఏది చెప్తే అదే విధంగా మంత్రులు ఉన్నా కూడా డమ్మీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆయన దగ్గర కూడా పోలేని పరిస్థితులు. ఇలా ఐఏఎస్ ఐపీఎస్లు అయితే అసలు ఎప్పుడు పిలుస్తారు అనేటువంటి నేపథ్యం ఉండే. ఇవాళ ఆ పరిపాలన నుంచి కూడా ఇలా ప్రజా పరిపాలనకు వచ్చింది. ఇలా చాలామంది ఎవరైతే ఉన్నారో ఇలా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఆ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటువంటి నేపథ్యం ఉంది. ఆ అంతటికి కూడా ఇలా కేటీఆర్ చేసేటువంటి అవినీతి, కేటీఆర్ చేసేటువంటి అవినీతిలో భాగమే. కేటీఆర్ ఏ విధంగా అయితే ఆయన చేసిండో, ఏ విధంగా అయితే చెప్పిండో దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆగమ్య గోచరంగా మారింది. పార్టీ లీడర్లు, కేడర్లను రాజకీయ భవిష్యత్తు భయాలు మొదలయ్యాయి. కారణంగా గులాబీ నుంచి ఒక్కొక్కరుగా సెట్టింగ్లు మాజీలు బయటకు వస్తున్నారు. పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి సెట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీని వీడి కాంగ్రెస్లో చేరగా మరికొందరు నేతలు అదే దారిని ఎంచుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీలో చేరేందుకు పలువురు సెట్టింగ్ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ పరిణామాలతో బీఆర్ఎస్ అధిష్టానం ఆందోళనలో పడింది. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యే నాటికి ఇంకింత మంది చేజారిపోతున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెరుగుతున్న సంఖ్య, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చే వారి సంఖ్య ఇంకా పెరగొచ్చనే అనుమానాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసాన్ని కలవడం, అదే సమయంలో సెట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతుండడం గులాబీ నేతల అనుమానాలకు పెంచింది. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని ఆందోళన నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం కనీసం లోక్సభ ఎన్నికల్లో నైనా కొంత బలపడదామని భావిస్తున్న పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. పార్టీ మారడానికి చాలామంది రెడీ అవుతున్నారని ప్రచారం, నాయకత్వానికి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది సెట్టింగులు. మొదలు మాజీలు, చిన్న లీడర్లు మొదలు రాష్ట్ర స్థాయి నేతలు సైతం పార్టీకి దూరం అవుతున్నారు. ఇందుకు కారణం ఏంటో తెలియక నాయకత్వం స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నది. వీటిని నిర్వహించడంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఫెయిల్ అయ్యారనేది పార్టీలో కామన్ టాక్గా మారింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే నేతలు జారిపోవడం పార్టీ బలహీనపడడానికి దారితీస్తుందన్న అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నప్పుడు ఇప్పుడు నేరుగా కేసీఆర్ దగ్గరికి పోయిన నేపథ్యం కూడా ఉంది.